మాస్ మహారాజ్ రవితేజ తాప్సీ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం దరువు. సౌండ్ ఆఫ్ మాస్ అనేది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 18న విడుదల కానుంది. ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నాడు వీడెవడు? అది నేను నిన్నడిగానా? ఆయన అడుగుతున్నాను. టైగర్ కి ఇలాంటి నచ్చవు. టైగరా? ఆడవడు నేనే టైగర్ అప్పారావు, స్టిల్ వర్జిన్. వేర్ ఆర్ యు లుకింగ్? అవును గురుగారు, టైగర్ మీ ఇంటి పేరా బిరుదా? అందరూ పెట్టుకున్న ముద్దు పేరు. అదేలా? మా తాత ఒక టైగర్ వేసాడు. మీ నాన్న ఇంకో టైగర్ వేసాడా? లేదు, ఆ టైగరే మా నాన్న వేసేసి. మీరు ఆ టైగర్ వేసేయాల్సింది. వేసేద్దాం ట్రై చేశాను, టైం బ్యాడ్. అది పారిపోయింది, నేను ఉద్యోగం మారిపోయాను. మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ కు మారుపేరుగా నిలిచేవి. అయితే ఈ మధ్య కాలం ఈ కథానాయకుడికి పరాజయాలు తప్పలేదు. వీర, నిప్పు సినిమాలు రవితేజకు సరైన ఫలితాలు అందివ్వలేదు. అందుకే తనదైన బాటలో మంచి మాస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఉద్యోగం వచ్చిందని మీకు? స్పోర్ట్స్ కోటాలో. ఏ స్పోర్ట్స్? క్రికెట్. క్రికెట్ వచ్చా? మీకు క్రికెట్ వచ్చా అంటావేంట్రా? క్రికెట్ కింగ్ ని. చూడటమా ఆడటమా? సెటర్లు ఎత్తనరా? ఆడటం రా. సరే గాని గురుగారు, ఫ్రెండ్లీగా ఇంకో క్వశ్చన్ అయితే అనుకోరుగా? మందులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రా, ఏదైనా అడిగాయి. అంతేనా? అంతే. ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి? క్రికెట్ ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయని అడుగుతున్నావు? పూర్ ఫెలో 6 బాల్స్ రా. ఒకటే. అదేంటి? ఒకే బాల్ 6 సార్లు వేస్తారు. ఇచ్చాడు. రవితేజ తాప్సీ కాంబినేషన్ లో శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దరువు అనే క్యాచీ టైటిల్ కూడా పెట్టేశారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే రవితేజ కెరీర్ లోనే ఈ సినిమా తొలి సోషియో ఫ్యాంటసీ. ఇప్పటికే వీరాలో రవితేజతో జంటగా నటించిన తాప్సీ మరోసారి ఈ మాస్ మహారాజాకు జోడీగా నటించింది. నేను కట్ చెప్పేసిన అమ్మాయి జోలికి ఎప్పుడైనా వస్తే ఒక్కొక్కడికి ఈ సినిమాలో రవితేజ 5 విభిన్న కోణాల్లో ప్రేక్షకులకు కనిపించబోతున్నాడట. సోషియో ఫ్యాంటసీ, యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ ఆంథోనీ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న దరువు ఆడియోను ఈ నెల 18న, సినిమాను మే 4న ప్రేక్షకులకు ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాడు చేస్తే నేను ఎలా బతుకుతానురా? పార్వతి కోసం దేవదాస్ తెగ తాగేశాడు. ఈ ద్రేవ కోసం ఈ పార్వతి కొంచెం కొట్టి. నువ్వు మూసుకో. మళ్ళీ కొట్టాననుకో, కొట్టయి కుట్లు పడతాయి. ద్రేవ బాధలో ఉండి మందు కొడితే మర్చిపోవడానికి, ప్రేమలో ఉంటే ప్రేమలో ఉండి మందు కొడితే ధైర్యంగా పైకి